గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 11వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. నతు మాం శక్యసే ద్రష్టుం అననైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వర్యం. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. నా తు మాం శక్యసే ద్రష్టుం అనేన ఏవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగం ఐశ్వర్యం. తు అంటే కానీ, మాం అంటే నన్ను, అనేనా ఈ స్వచక్షుష చర్మచక్షువులతో, ద్రష్టుం అంటే చూడటానికి, ఏవ నిస్సందేహంగా సమర్థుడవు కావు. ఓ అర్జున, సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. అపురూపమైన నా విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు. ఈ 11వ అధ్యాయం వచ్చేసరికి మనకి విశ్వరూప సందర్శన యోగం కదా, అందుకని నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, అపురూపమైన ఆ విశ్వరూపాన్ని చూడు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. ఆత్మదర్శనం అంటే పరమాత్మ దర్శనం, బ్రహ్మాత్మ దర్శనం స్థూల దృష్టికి లభించేది కాదు. అది ఎప్పుడు మన చర్మచక్షులతో లభించేది మాస్టర్స్. అది చర్మచక్షుల దృష్టికి గోచరమయ్యేది కాదు. సూక్ష్మాది సూక్ష్మమైన ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్న ఆత్మదర్శనానికి, ఈ పరమాత్మ దర్శనానికి, బ్రహ్మాత్మ దర్శనానికి దివ్య చక్షువులు కావాలి, జ్ఞాన నేత్రాలు కావాలి. అవి కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే, యోగ సాధన ద్వారా మాత్రమే తనకు తానుగా సిద్ధింపచేసుకుని మనకు మనమే ప్రయత్నపూర్వకంగా మనకు మనమే సిద్ధింపచేసుకోవాలి. అది అలౌకిక శక్తి, అలౌకిక దృష్టి. ఆ దివ్య దృష్టిని నేను నీకు ప్రసాదిస్తున్నాను అన్నప్పుడు అది ఒక అద్భుతమైన గడియ, ఒక అద్భుతమైన సన్నివేశం. అది సర్వసాధారణంగా అది జరిగే పని కాదు. అయినా ఎవ్రీ రూల్ హ్యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు శ్రీ వేదవ్యాసుల వారు. ఈ శ్లోకంలో మనకి కృష్ణుడు అర్జునుడికి విశ్వరూప సందర్శనం చూపిస్తారు, ఆయన విశ్వరూపాన్ని అంతా కూడా చూపిస్తారు. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. 11వ అధ్యాయం 54వ శ్లోకం. భక్త్యాత్తు అనన్యాయా సఖ్యా అహమేవం విదు అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. భక్త్యా తు అనన్యా సఖ్యః అహం ఏవం విదః అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. పరం తప అంటే శత్రువులను తప్పింపచేసేవాడా ఓ అర్జున, అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకుని నాలో ప్రవేశించడానికి సాధనము. తీవ్రమైన భక్తి ఒక్కటే పరమాత్మ దర్శనానికి సాధన మాస్టర్స్. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ భక్తి కోసం నొక్కి వక్కానిస్తున్నారు. అసలు భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతోంది. అది ఆది శంకరాచార్యుల వారి నిర్వచనం. ఏ మానవుడికైనా కానీ తన యొక్క స్వస్వరూపంతో అనుసంధానించబడి ఉండటమే భక్తి అని ఆయన ఉవాచ. అసలు మానవుడి యొక్క మరి స్వస్వరూపం ఏమిటి?
ఆత్మస్వరూపము అన్నదే మానవుడి యొక్క స్వస్వరూపము. తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే, దర్శించుకోవడమే, తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి. వేరే ఇతర విషయములపైకి పోనమ్మని అనన్య భక్తిని కలిగి ఉండాలి. మనసు వేరే ఆలోచన వైపు వెళ్ళకూడదు, వేరే ఇతర విషయాల మీద మనం ఫోకస్ పెట్టకూడదు. దానినే అనన్య భక్తి అంటారు. అప్పుడే ఆత్మతత్వం అవగతమవుతుంది. దానికోసం ధ్యాన సాధన చేసి తీరాలి. ఆత్మజ్ఞాని కావాలి. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్. 12వ అధ్యాయం 5వ శ్లోకం. క్లేశోద్యగతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవృద్ధిరవాప్యతే. పదచ్ఛేదం. క్లేశః అధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవృద్ధి అవాప్యతే. అవ్యక్తాసక్తచేతసం అంటే ఏంటంటే నిరాకార పరబ్రహ్మం మీద ఆసక్తి కలిగిన వారికి. క్లేశః అంటే శ్రమ, అధికతరః ఎక్కువ, హి ఎందుకంటే దేహ వృద్భిః దేహాభిమానం గలవారి చేత. ఓ అర్జున, సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టతరమైంది, కష్టం కూడా. దేహాభిమానం కలవాళ్లకు అవ్యక్తమైన ఆ నిర్గుణ పరబ్రహ్మం లభించడం కష్టసాధ్యము. దేహాభిమానం అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? సగుణ నిర్గుణ ఉపాసనలలో సగుణోపాసన సులభ సాధ్యమైనది, నిర్గుణోపాసన కష్టసాధ్యమైంది. అది ఎవరికి? దేహాభిమానం వదలని వారికి మాత్రమే. ఇంద్రియాలు, మనసు విజృంభిస్తూ ఉంటే పరబ్రహ్మతత్వాన్ని సాధించే సావకాశం ఎక్కడ ఉంటుంది? మనోజయం, ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మాచరణ ద్వారా దేహాభిమానాన్ని వదిలిపెట్టిన యోగికి తనలోనే తాను పొందే ఆత్మసాక్షాత్కారం, అదే బ్రహ్మాత్మ సాక్షాత్కారం, కేవలం సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా అత్యంత సులభ సాధ్యము. ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఈ నిర్గుణ పరబ్రహ్మము అది మనకి ప్రాప్తిస్తుంది. తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్. 12వ అధ్యాయం 17వ శ్లోకం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియః. పదచ్ఛేదం. యః న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సహ మే ప్రియః. ఓ అర్జున, ఎవరైతే సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, నద్వేష్టి అంటే ద్వేషానికి, నశోచతి అంటే విచారానికి, నకాంక్షతి అంటే దేనిని కోరడో అంటే సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, ఆశకు, శుభాశుభ అశుభాలకు, శుభ అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు, అంటే నాకు మిక్కిలి ఇష్టమైనవాడు. ఇప్పుడు మనకి కోరినది పొందినప్పుడు, అయిష్టమైనది పొందనప్పుడు సంతోషం కలుగుతుంది. కోరినది పొందినప్పుడు, వద్దనుకున్నది వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఇది వద్దంటే నాకు ఎందుకు వచ్చింది అనే మనకి దుఃఖం కలుగుతుంది. ఇష్టం లేని మనుషుల మీద, ఇష్టం లేని విషయాల మీద, కష్టతరమైన పరిస్థితుల మీద మనకి ద్వేషం కలుగుతుంది. ఇది కావాలి, అది కావాలి అన్న కోరికలే ఆశలు అంటారు. శుభం అశుభం ఈ రెండిటిని వదిలివేసిన వాడు శుభాశుభ పరిత్యాగి. అంటే మంచి చెడు రెండు పరిపూర్ణంగా పరిత్యజించాలి. ఇటు మంచి వద్దు, ఇటు చెడు వద్దు, రెండు తటస్థంగా ఉండాలి మనం.
భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే అని మనకు తెలుసు, ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా. భక్తుడు అంటే తన యొక్క స్వస్వరూప అనుసంధానంలో ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలోనే ఉన్నవాడు. ఆత్మానందంలో ఉన్నవాడికి వాడికి సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, అంటే వాడు సుఖాలు వచ్చినా పొంగిపోడు, కష్టాలు వచ్చినా కృంగిపోడు. ఆత్మానందంలో ఉన్నవాళ్ళు మాత్రమే. ఆత్మానందం ఎలా వస్తుంది? ధ్యానం, తపస్సు బాగా చేస్తే ఆత్మానందం వస్తుంది. ఇక్కడ ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడు అత్యాశలను వదిలి సుఖ దుఃఖాలు, ఇష్టాయిష్టాలు, మంచి చెడుల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ తన యొక్క ఆత్మధ్యానంలో ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకానొక ధ్యానయోగి తనకు అత్యంత ప్రియుడని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మనం ఈ శ్లోకాలన్నిటిలో కూడా ధ్యానం యొక్క ఆవశ్యకత నొక్కి వక్కానిస్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఎటు చూసినా సరే మనం తప్పనిసరిగా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయవలసిందే. అప్పుడే మనం భగవంతుడికి మనం ఇష్టం అవుతాము, మన ఆత్మ లోపల ఉన్న పరమాత్మ తత్వానికి దగ్గరవుతాము. తర్వాత శ్లోకానికి వెళ్దాం. 13వ అధ్యాయం 2వ శ్లోకం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్వితః. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే ఏతత్ యః వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్వితః. కౌంతేయ అంటే కుంతి కుమారా, ఓ కుంతి పుత్రుడా, క్షేత్రజ్ఞులను గురించి తెలిసిన వారు మాత్రమే ఈ శరీరం క్షేత్రమని, దీనిలో వ్యవహరిస్తూ ఉండేవారు క్షేత్రజ్ఞులు అని చెబుతారు. ఇక్కడ క్షేత్రం అంటే ఏంటి? శరీరము. ఈ జడమైన శరీరాన్ని నడిపే చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఈ శరీరం తనగా ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు కదా. లోపల ఒక ప్రాణం, ఒక చైతన్య శక్తి, ఆత్మశక్తి ఉంటుంది. ఆ ఆత్మశక్తే ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. అదే క్షేత్రజ్ఞుడు, అదే ఆత్మ. జీవుడు నిజానికి క్షేత్రజ్ఞుడే గాని క్షేత్రం కాదు. దేహం వేరే, దేహి వేరే. దేహమేమో క్షేత్రము, దేహి ఏమో క్షేత్రజ్ఞుడు, లోపల నడిపేవాడు. క్షేత్రం అంటే పొలం అని కూడా అర్థము. పొలంలో నాటిన విత్తనాలు తగిన సమయంలో పంట రూపంలో మొలకెత్తుతాయి. అలాగే జీవుడి యొక్క కర్మలు కూడా సమయం వచ్చినప్పుడు ఈ శరీరం అనే క్షేత్రంలో అనుభవిస్తూ ఉంటాడు. విత్తనం వేస్తే అది మనం వాటర్ అది పెట్టిన తర్వాత సమయం వచ్చినప్పుడు పంట ఎలా చేతికి వస్తుందో, ఈ శరీరంలో తన టైం వచ్చినప్పుడు ఆ కర్మను, తన యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. శరీరం ఉత్పత్తి, నాశనం కలిగి ఉంటుంది. శరీరం పుడుతుంది, నాశనం అయిపోతూ ఉంటుంది. కానీ క్షేత్రజ్ఞుడు మాత్రం ఉత్పత్తి నాశనాలు లేని నిత్యుడు. క్షేత్రజ్ఞ జ్ఞానం కలిగిన వాడు అంటే వివేకం కలిగిన వాడు. నేను దేహాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు, కేవలం ఆత్మస్వరూపాన్ని అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వివేకం కలిగిన వారు. నిత్య అనిత్య వివేక్ష ఉన్నవాడు అని అర్థము. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. 13వ అధ్యాయం 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. అంటే ఈ పదాలన్నీ కలిపితే మనకి పై శ్లోకం వస్తుంది, చదువుకుంటానికి ఈజీగా మనకి నోరు తిరుగుతుందని.
ఇక్కడ భారత అంటే భరతవంశీకుడా. ఓ అర్జున, అన్ని శరీరాల్లోనూ ఉన్న క్షేత్రజ్ఞుని నేనే. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే అసలైన వాస్తవమైన జ్ఞానము. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అని చెప్పుకున్నాం కదా. దేహం క్షేత్రము, దేహి క్షేత్రజ్ఞుడు. సమస్త ప్రాణుల్లో ఉన్న క్షేత్రజ్ఞుడే పరమాత్మ. అంటే సమస్త ప్రాణుల్లో ఉన్న చైతన్యము, ఆత్మస్వరూపము ఏదైతే ఉందో, ఏదైతే శరీరాన్ని నడిపిస్తోందో అదే పరమాత్మ. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు మాస్టర్స్. భగవానుడే స్వయంగా తను చెప్తున్నప్పుడు మనం అది తప్పకుండా ఆచరించాలి, అందరికీ చెప్పాలి కదా, ధ్యాన ప్రచారం చేయాలి. సమస్త ప్రాణుల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్మ. అంటే సమస్త ప్రాణుల్లో ఉన్న ఈ చరాచర చైతన్యం అంతా పరమాత్మ. ఆత్మ పరమాత్మలు అభేదాలు, వాటికి భేదం అనేది లేదు. ఆత్మన్న పరమాత్మన్న ఒక్కటే. ఈ రకమైన జ్ఞానమే అసలైన జ్ఞానము అని ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే. అంటే సకల జీవరాశుల్లో ఉన్న చైతన్యాన్నంతటా నేనే అని భగవానులు అంటున్నారు. అంటే సమస్త ప్రాణుల శరీరాల్లో ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ కంటే వేరు కాదు అని అర్థము. ఈ విధంగా చక్కగా ఈరోజు మనం నేర్చుకున్నాం కదా మాస్టర్స్. రేపు మరిన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.